జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీహార్ ఎన్నికల వేళ ఈ కాంగ్రెస్ కూటమి నెత్తిన ఒక భారీ పిడుగైతే పడినట్టయింది సరే ఇంతకు ఏం జరిగింది ఆ స్టోరీ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా బీహార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ బీహార్ పరిస్థితుల గురించి దాదాపుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేను కూడా అనేక వీడియోల్లో ఈ బీహార్ పరిస్థితుల గురించి తెలియజేసిన అలాగే ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం బీహార్ను ఏ విధంగా వలకాడు చేసిందో అనేక వీడియోల్లో చెప్పుకున్నాం అనమాట సరే ఇప్పుడు ఈ బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నగారా అయితే మోగింది ఈ బీహార్లో 2 విడతల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి వచ్చే నెల 6వ తారీఖున అదేవిధంగా 11వ తారీఖున 2 విడతల్లో బీహార్లో ఎన్నికలు అయితే జరుగుతాయన్నమాట ఇక నవంబర్ 14వ తేదీన బీహార్లో ఎన్నికల ఫలితాలను అయితే ప్రకటిస్తారు అర్థమవుతుందా దీంతో బీహార్లోని ప్రాంతీయ పార్టీలు అలాగే జాతీయ పార్టీలన్నీ ఈ ఎన్నికల రణక్షేత్రంలో పూర్తిగా మునిగిపోయినాయి చెప్పాలంటే ఇక ఈ అప్డేట్స్ ఎక్కువ వస్తాయన్నమాట ఏది ఈ బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఇక బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి బీహార్లో ప్రధానంగా 2 కూటములు ఉన్నాయన్నమాట అవి ఒకటి వచ్చేసి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ఇక రెండోది వచ్చేసి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి ఈ ఇండీ కూటమిని బీహార్లో మహాగఠబంధన్ అని చెప్పి కూడా పిలుస్తారు ఇక ఈ 2 కూటములు సీట్ల పంపకాల్లో అదేవిధంగా ఈ క్యాండిడేట్ల సెలక్షన్స్లో పూర్తిగా తలమునకలైపోయినాయి అనమాట ఊపిరి ఆడినంత పనిలో నిమగ్నం అయిపోయినాయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బీహార్లో ప్రధాన కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ జనతాదళ్ యునైటెడ్ పార్టీ అలాగే లోక్ జనశక్తి పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఈ కూటమిలో బీజేపీ బలంగా ఉండడంతో అత్యధిక స్థానాలలో బీజేపీనే పోటీ చేయనున్నదన్నమాట ఇక రెండవ కూటమి అయినటువంటి మహాగఠబంధన్ విషయానికి వద్దాం ఇది అదేదో చెప్తారు పెద్దోళ్ళు సామెత పేరు గొప్ప ఊరి దెబ్బ లాంటిదన్నమాట ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అలాగే సిపిఐ సిపిఎంలతో పాటు మరో దిక్కుమాలినటువంటి కమ్యూనిస్టు పార్టీ కూడా కలిసి పోటీ చేయనున్నది ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి ఖచ్చితంగా ఈ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి కదా ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలే అధికారంలో ఉన్నాయి ఓకేనా కానీ ఈ కేరళలో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళకు కమ్యూనిస్ట్ వాళ్ళకు పడదు కానీ ఇక్కడ చూడండి బీహార్లోకి వచ్చేటప్పటికో ఇక్కడ 2 కూడా కలిసిపోయినాయి అనమాట అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసిపోయినాయి అట్టుంటదే వాళ్ళ రాజకీయం అంతానా అట్టుంటది మరి సరే అయితే ఏ విధంగా చూసినా సరే ఈ కూటమికి కొంత గడ్డు కాలం అయితే ఎదురవుతుంది ఇప్పుడు బీహార్ ప్రజలు ఈ గూండారాజును అయితే కోరుకోవడంలే ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా గతంలో ఎట్టుంది పరిపాలన అనేది అభివృద్ధిని మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు విద్య ఉద్యోగాలు భద్రతను కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా ఏ కూటమి ద్వారా లభ్యమవుతాయో ఈ బీహార్ ప్రజలకు చాలా బాగా తెలుసు అందుకే బీహార్ ప్రజలు ఈసారి కూడా ఎన్డీఏ కూటమికే ఓటు వేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారనమాట అయితే ఈ పనికి మాలినటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ మూలంగా ఈ ఎన్డీఏ కూటమి ఓట్లు ఎత్తే చీలిపోనున్నాయన్నమాట ప్రశాంత్ కిషోర్ కు చెందినటువంటి జనస్వరాజ్ పార్టీ ఈసారి కనీసం 6% నుంచి 8% ఈ ఎన్డీఏ ఓట్లను చీల్చే అవకాశం అయితే ఉండాలి దీంతో ఈసారి ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ గా జరగనున్నాయన్నమాట గెలుపు ఓటములు కొద్ది తేడాతోనే ఉండనున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ కూటమి అయినటువంటి ఇండీ కూటమి పైన పెద్ద పిడుగు ఒకటి పడింది అదే ఇండీ కూటమి నుంచి మరో కొత్త పార్టీ ఉద్భవించిందనమాట పడింది దెబ్బట్టే సరే ఆ పార్టీ పేరు జనశక్తి జనతాదళ్ ఏంటి జనశక్తి జనతాదళ్ ఈ కొత్త పార్టీని పెట్టింది ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారంటే ఈ జనశక్తి జనతాదళ్ అనే కొత్త పార్టీని పెట్టింది సాక్షాత్తు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు అయినటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్ అనమాట ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు అనమాట అయితే ఈ మధ్యన ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయం వెలుగులోకి వచ్చింది ఆ వార్త బీహార్ మొత్తం కూడా ఈ దుమ్ముదుమారం రేపారేసింది అట్నే అయితే ఎన్నికలు సమీపిస్తా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు బహిష్కరించాడు ఎందుకంటే ఏదో ఒక విధంగా ఆ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి కదా అందువల్ల అనమాట పైగా తన మొహం కూడా చూడదని చెప్పేసి ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ను ఉద్దేశించి బహిరంగ ప్రకటన చేశాడు ఈ విషయం మే నెలలో జరిగింది సరే ఈ తేజ్ ప్రతాప్ యాదవ్కు వాళ్ళేం రోషం వచ్చింది కోపం వచ్చింది నన్నే బహిష్కరిస్తారా పార్టీ నుంచి నన్ను ఇంటి నుంచి వెళ్దొచ్చారా అని చెప్పేసి ఇక అప్పటి నుంచి ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ అవకాశం కోసం ఎదురు చూస్తాడు ఇక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగుతాయనగానే ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ ఏం చేశాడంటే ఒక కొత్త పార్టీని స్థాపించాడు ఆ పార్టీ పేరే
మనం చెప్పుకున్నాం కదా, జనశక్తి జనతాదళ అనమాట. ఈ పార్టీ గుర్తుగా ఒక బ్లాక్ బోర్డుని ఎంపిక చేసుకున్నాడు. ఈ పార్టీ పోస్టర్లో ఆయన అన్నాడు కదా, పెద్ద ఆయన ఎవరు, గాంధీ, ఆ గాంధీ, అదేవిధంగా అంబేద్కర్ గారు, అలాగే జయప్రకాష్ నారాయణను, అలాగే కర్పూరి ఠాకూర్ వంటి ప్రముఖ నాయకుల ఫోటోలు పొందుపరిచాడనమాట. సరే, ఈ పార్టీ పోస్టర్లో సామాజిక న్యాయం, అదేవిధంగా సామాజిక హక్కులు, సంపూర్ణ మార్పు అనేటటువంటి నినాదాలను ఉంచినారనమాట. ఇతని పార్టీ తరఫున బీహార్లోని 243 స్థానాల్లో కూడా పోటీ చేయనున్నారంట. చూడండి, అంటే ఏ రేంజ్లో ఉన్నాడో కోపంతో వాళ్ళ మీద. దీంతో కాంగ్రెస్ కూటమి టారెత్తిపోయింది. ఎందుకంటే ఈ పార్టీ కనీసం ఎవరు, ఈ తేజ్ ప్రతాప్ యాదవ్ సంబంధించినటువంటి ఈ పార్టీ కనీసం 2% ఓట్లను చీల్చినా అర్థమవుతుందా, ఈ ఇండి కూటమికి భారీ నష్టం అయితే జరుగుతుంది. కనీసం 30 స్థానాలను ఈ ఇండి కూటమి కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూటమికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒక పక్కన ఈ ఎన్నికలంతా కూడా సమీపిస్తూ ఉండడంతో ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో అయోమయ పరిస్థితులు అయితే నెలకొన్నాయన్నమాట. అది విషయం. మొత్తానికైతే పిడుగ్గాదో అనుభవం ఎత్తేసాడు వాళ్ళని ఎత్తిన ఆ మార్పు జరిగిందనమాట. ఎట్లా న్యూస్ అదిరిపోయింది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.